చెప్పండి సార్. అంటే అది అబద్ధమే కదా, రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే కదా, రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేసినట్టే కదా. దానికి సమాధానం చెప్పండి సార్. రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్పండి సార్. తర్వాత దేశకి నేత, ఇంటర్నేషనల్ కి నేత అవుతున్నారు సార్. సార్ ఇంకోటి సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఊరు తిరిగాడు సార్. దేనికోసం అంటే కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు అవుతున్నారని చెప్పి రాష్ట్రం మొత్తం పర్యటించి 1000 మందికి అని చెప్పి 100 మందికి ₹1,00,000 2,00,000 డబ్బులు ఇచ్చి రైతన్నలను ఆదుకుంటామని చెప్పి రైతన్నలు చదవట్లు ఎంచుకున్నారు సార్. ఈ రోజు ఆ రైతు భరోసా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాపింగ్ లేదు, అలాగే ఇన్సూరెన్స్ లేదు. వీటికి తోడుగా డిఏపి బస్తా అనేది 300 పెరుగుతుంది సార్. ఈయన దేశకి నేత అయితే మోడీ గారితో, అమిత్ షా గారితో మాట్లాడి ఆ 300 డిఏపి తగ్గించి రైతన్నలను ఆదుకున్నప్పుడు ముందు రాష్ట్రీయ నేత అవ్వమని చెప్పండి సార్. వేగంగా అడుగులేస్తా ఉన్నారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి, వేగంగా అడుగులేస్తున్నారు సార్. పోలవరాన్ని నిర్వీర్యం చేయడానికి 41 మీటర్లకు తగ్గించి, అదేవిధంగా పోలవరం కాలువలు, కుడి కాలువ, ఎడమ కాలువల్ని మేము ఇంతవరకే డబ్బులు ఇస్తామని చెప్పి 4,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి మోకాలు అడ్డుతుంది. అక్కడ పోరాడి దేశకి నేత అవ్వమని సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడి ముందు. ఇంకా విధంగా సార్, ఇంకా మనం మాట్లాడితే సార్ ఇంకా చాలా ఉన్నాయి సార్. ఈ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి నిత్యావసర ధరలనే ఎక్కడికో వెళ్ళిపోయాయి సార్. కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పేసి ఒక్కసారిగా 13,000 14,000 కోట్ల రూపాయలు భారం వేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజల మీద. వీటికి తగినట్టుగా సార్ ఇంకోటి కూడా రాష్ట్ర ప్రజలు బాగా గమనించాలి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు అని చెప్పి తీసుకొస్తే, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, రైతుల దగ్గర నుంచి దోపిడీ చేస్తుంది, వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తుంది, అదానికి అమ్ముడుపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు సార్. ఈ రోజు అవే స్మార్ట్ మీటర్లు వాడలా వెలుస్తా ఉన్నాయి సార్. ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టి పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే అప్పుడు రాష్ట్రీయ నేత అవ్వమనండి సార్ ముందు, తర్వాత దేశకి నేత అవుతాడు తను. ఇంత దుర్మార్గమా సార్? ఇంకోటి సార్, ఆయన మనం మాట్లాడకూడదు సార్. రాష్ట్రంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశంతో నాకు అత్యద్భుతమైన సంబంధం ఉంది, అత్యద్భుతమైన సాన్నిహిత్యం ఉంది అని చెప్పి మాట్లాడారు సార్. సార్ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి సార్, దయచేసి వినండి సార్. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పేసి కర్నూలులో ఇప్పటికే ఏపీ లోకాయుక్త కార్యాలయం, ఏపీ హ్యూమన్ రైట్స్ కార్యాలయం, అదేవిధంగా ఏపీ ఈఆర్సీ, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు అవి ఏర్పాటు చేయడం జరిగింది సార్.